విశ్వాస పరిమాణం, ద మెషర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పరిమాణం అంటే కొలత. కొందరికి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్ అంటారు చూడండి. పిల్లల్ని చదువుకుంటున్నప్పుడు గ్రేడ్ ఉందా? అలాగే విశ్వాసం అనేది, ఈ కొత్తగా రక్షించబడ్డ వారి విశ్వాసం గొప్పదా? చాలా సంవత్సరాలుగా ప్రభువుని వెంబడించే వారి విశ్వాసం వృద్ధి చెందుతుందా? గొప్పదనే మాట కరెక్ట్ కాదు. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం కొత్త విశ్వాసులు చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అంత గట్టిగా ఉంటారు అని. దట్స్ నాట్ కరెక్ట్. కొత్త విశ్వాసులకి చాలా ఆత్రుత ఉంటుంది, మూఢనమ్మకంగా నమ్మేస్తారు అంతే. అనుభవపూర్వకంగా నమ్మటం వేరు. విశ్వాస పరిమాణం ఉంది. నీకున్న విశ్వాసం వేరు, నీ సహోదరుడికున్న విశ్వాసం అంటే వేరంటే విశ్వాసమే. పరిమాణం, ఇంకో మాట చెప్పండి. పరిమాణం మెషర్కి తెలుగు ఏమంటాం? కొలత ఏంటండి? దేవుడు కొలత చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఇచ్చారు. నీ కొలత చొప్పున నీకుంచిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండొచ్చు, నీకు విశ్వాసం వృద్ధి చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా విశ్వాసం అనేది ఇట్స్ నాట్ స్టాండర్డ్. యూ క్యాన్ వృద్ధి చేసుకోవచ్చు విశ్వాస అనుభవాల ద్వారా. మనకు విశ్వాస పితరుడు ఒకడు ఉన్నాడండి బైబిల్లో. అబ్బో, ఎప్పుడు చూసారా అండి మీరు? ఎవరండి ఆయన? దానికి ఏం పేరు ఆయనకి? విశ్వాసములకు పితరుడు. ఎలా పితరుడు అయ్యాడు? ఆయన విశ్వాసము దినదినాభివృద్ధి చెందినట్లుగా జరిగింది. ఒక్కరోజు ఒక్క విషయం కోసం ఉపయోగించే విశ్వాసం కాదు. ఈ రోగం తగ్గిపోద్దని నమ్ముతున్నాను ప్రభా, తగ్గిపోయింది అంతే. ఒక్కరోజు విశ్వాసం, అది ఒక్క విషయంలో విశ్వాసం. కానీ అబ్రహాము విశ్వాసం అలాంటిది కాదు. నీకున్నవన్నీ విడిచిపెట్టిరా అంటే వస్తారా? నేను నిన్ను ఆశీర్దిస్తాను అంతే. ఏమి ఇవ్వలా, బ్లాంక్ చెక్ ఇచ్చేసిరా, ఎప్పుడు కావాలో తీసుకో, క్రెడిట్ కార్డు ఇదిగో అని ఇచ్చేసి పిలిస్తే కాదు, ఏమి ఇవ్వలా. నమ్మాడు అబ్రహాము. దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడను. అడ్డుగడుగున విశ్వాసం ఉపయోగించాడు అబ్రహాం. తన ప్రయాణం అంతట్లో ఎక్కడికి పోవాలో తెలియదు. ఒక దిక్కు వచ్చేటప్పటికి ఎటు పోవాలో తెలియక 4 దిక్కులుంటే ఎటు పోవాలో తెలియనప్పుడు ఏం చేసేవాడు తెలుసా? బలిపీఠం కట్టి ప్రభా నీ మార్గం చూపించు. కొన్నిసార్లు అర్థం కాకపోయినా ఇటు పో అంటే పోయేవాడు. దేవుడిని గర్భఫలం ఇస్తాను అంటే నిరూపణలు అడగలేదండి, రుజువులు అడగలేదు, నమ్మాడు. మన జీవితంలో మన విశ్వాసం స్టార్టింగ్లో కొంచెమే, కొన్ని విషయాల్లోనే ఉండొచ్చు. కానీ నీ విశ్వాసంలో వృద్ధి చెందుతున్నప్పుడు అన్ని విషయాల్లో నీ విశ్వాసం కలిగి ఉంటావు. నీ కష్టం తీరే వరకు నీ విశ్వాసం ఉండటం కాదు, నీ అవసరత తీరే వరకు ఉన్న విశ్వాసం కాదు. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయంలోనూ విశ్వాసం కలిగిన వాడిగా, నీ బిడ్డల విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ వివాహం విషయంలో, నీ రాబడి విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుని మీద నమ్మికొచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. మనకి అల్ప విశ్వాసము నుండి విశ్వాస పరిమాణం, కొంచెం పెరిగిన విశ్వాసం ఉంది, అదొక రకం. ఎక్కడున్నారో మీరు తెలుసుకోండి. అల్ప విశ్వాసులుగా ఉన్నారా, లేకపోతే కొంత పరిమాణం అంటే లిమిటెడ్ విశ్వాసంలో, లిమిటెడ్ టైము, లిమిటెడ్ విషయాలకు అవసరమైన విశ్వాసం కలిగి ఉన్నారా అని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎంతమందికి విశ్వాసములు వృద్ధి చెందాలని విశ్వాసం అంటే, మనకి ఇప్పుడు బల్బ్ ఉంది, 100 వాట్స్ బల్బ్ ఉంది. ఇంతకుముందు 0 వాట్ బల్బ్స్ ఉండే, ఇప్పుడు అన్ని కొనుక్కోక్కర్లా. 100 వాట్స్ బల్బ్ కొనుక్కొని దానికి ఈ రిమోట్ కంట్రోల్ ఉంటే, ఏమంటారు దాన్ని, వాల్యూమ్ కంట్రోల్ లాగా మన ఫ్యాన్ స్పీడ్ తగ్గించినట్టు లైట్ కూడా వచ్చింది. దాన్ని ఏం చేయొచ్చు? 0 వాట్గా పెట్టుకోవచ్చు, 40 వాట్స్గా పెట్టుకోవచ్చు. ఫుల్ పెడితే 100 వాట్స్ వస్తుంది. విశ్వాసం అనేది ఉంది అనేది ఉంటే దాన్ని వృద్ధి చేసుకోవచ్చు.
నీకు 0 వాల్స్ విశ్వాసమే ఉందేమో, దానికి ఇంకొక 4 తీసుకొచ్చి కలపాల్సిన అవసరం లేదు. దాన్నే ఆ 0 వాట్స్, ఆ కొద్ది విశ్వాసం, ఆ అల్ప విశ్వాసాన్ని నువ్వేం చేయొచ్చు? వృద్ధి పొందేటట్టుగా చేయొచ్చు. ఎలా వృద్ధి పొందుద్ది? క్రీస్తుని గురించిన మాట, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మీ విశ్వాస పరీక్షల్లో నన్ను శోధించి అన్నాడు ప్రభు. విశ్వాసానికి దేవుణ్ణి శోధించడం అంటే ట్రై గాడ్. దేవుడు చేస్తాడో చూస్తాను, నేను చేస్తాడో నమ్ముతున్నాను అని నీవు అడిగి చూడు. ఏ విషయమైనా సరేనండి, ఏ విషయమైనా సరే, అది మీ శరీర అనారోగ్యాలు కానీ, మీ కుటుంబ సమస్యల విషయం కానీ, మారని మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల విషయం కానీ, పరిస్థితుల విషయం కానీ, జాబ్ విషయం కానీ, ఇంటర్వ్యూ విషయం కానీ, గర్భఫలాల విషయం కానీ, ఏదైనా సరే విశ్వాసం వలన అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదనములలో అనేక మంది విశ్వాసులు కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడన్న మాట. భూమి మీద విశ్వాసము కనుగొనలేని పరిస్థితి కలుగుతుందని చెప్పిన మాట మేము చూస్తున్నామయ్యా. అతి భయంకరమైన పరిస్థితుల్లో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ సాగుటకు సహాయం చేయి. నా దేవుని కొరకు నేను పడిన సిగ్గు, నేను పడిన అవమానము, నేను పొందిన నష్టము, నేను పొందిన శ్రమలు, నేను పొందినటువంటి కీడు, వీటన్నిటి నుండి నాకు ప్రతిఫలం ఇవ్వడానికి నా ప్రభువు వస్తున్నాడు. ఆయన కొరకు చేసిన ప్రతి దాని కొరకు నాకు జీతం ఇవ్వడానికి, నన్ను మెప్పు ఇవ్వడానికి, నాకు కిరీటం ఇవ్వడానికి, జయించిన వాడిని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి నా ప్రభువు వస్తున్నాడు. నా నిరీక్షణ విశ్వాసముతో ఈ లోకమును పెట్టగా ఎంచుకుంటూ, ఈ లోకములోని కార్యాలకు భయపడక, దేవునికి భయపడి వారిగా ఉండడం. మా ప్రాణము, మా సకల మార్గాలు ఎవరి చేతుల్లో ఉండవో ఆయనకు భయపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. మా విశ్వాసమును స్థిరపరచుకున్నటకు, వృద్ధి చెందుటకు, నీకిష్టులుగా జీవించుటకు సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.